9వ అధ్యాయము. సారాంశము. సచ్చరిత్రము. మానవ జీవితానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి ఎంతో విలువైన పాఠాలను నేర్పుతుంది. ఈ అధ్యాయం మానవ శైలికి, జీవన విధానానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. గురువుపై సంపూర్ణ విశ్వాసం, శరణాగతి. ఈ అధ్యాయం ప్రధానంగా బాబా అనుమతి గురించి చెప్తుంది. షిరిడీకి వచ్చిన భక్తులు బాబా అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అలాగే ఆయన వెళ్ళమన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. జీవిత పాఠం. మన జీవితంలో మనకంటే పెద్దలైన వారు లేదా గురువుల మార్గదర్శకత్వాన్ని గౌరవించడం వల్ల అనవసరమైన ఆపదల నుండి తప్పించుకోవచ్చని ఇది బోధిస్తుంది. భిక్షాటన, అహంకార నిర్మూలన. ఈ అధ్యాయంలో బాబా భిక్షాటన చేసే విధానం గురించి ప్రస్తావన ఉంటుంది. జీవిత పాఠం. ఒక గొప్ప సిద్ధుడై ఉండి కూడా బాబా ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఇది మనిషిలోని అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నేర్పుతుంది. మనం ఎంత ఎదిగినా వినయాన్ని కోల్పోకూడదని ఇది సూచిస్తుంది. సమానత్వం మరియు ప్రేమ. బాబా అందరి ఇళ్లలో భిక్ష స్వీకరించేవారు. కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం ఆయన తత్వం.